అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే టేస్టీ సుజీ రవ్వ హల్వా రెసిపీ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక కప్పు సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోనికి యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్స్ వరకు పాలనైతే తీసుకుని రవ్వలోనికి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలోనికి ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ విధంగా దోరగా వేయించుకుందామండి. ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోనికి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ హల్వా రెసిపీకి ఒక 1/2 కప్ వరకు నెయ్యినైతే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోనికి యాడ్ చేసుకుందాం. దీనిలోనికి ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు షుగర్ని అయితే తీసుకుని నెయ్యిలోనికి యాడ్ చేసుకుందామండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ అనేది ఈ విధంగా కరిగిన తర్వాత దీనిలోనికి సుజీ మిక్చర్ని యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలోనికి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకుని టేస్టీ సుజీ హల్వా రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.